హాయ్ హలో నమస్తే నేమ్ ఈజ్ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం జరగబోతున్నామంటే రీసెంట్గా జీ5 ఓటీటీ యాప్లో రిలీజ్ అయిన మలయాళం మూవీ నునక్కులి ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ సినిమా అయితే తెలుగులో స్ట్రీమ్ అవుతుంది జీ5 యాప్లో. సో ఇప్పుడు ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమా హీరో బసుల్ జోసెఫ్ తన ఆఫీస్కి తన పర్సనల్ ల్యాప్టాప్ని అయితే తీసుకువెళ్తాడు. సో తీసుకువెళ్ళిన అదే టైంలో వాళ్ళ ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ వస్తారు. సో అలా వచ్చినప్పుడు తన పర్సనల్ ల్యాప్టాప్ని కూడా తీసుకెళ్ళిపోతారు అనమాట రైడ్ తర్వాత. సో ఆ ల్యాప్టాప్లో చాలా పర్సనల్ అయిన విషయాలు ఉంటాయి. సో అలాంటప్పుడు తను ఎలాగైనా ఆ ల్యాప్టాప్ని ఆ ఆఫీసర్ దగ్గర నుంచి మళ్ళా వెనక్కి తీసుకోవాలనుకుంటాడు. సో అలాంటప్పుడు ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు తీసుకుందాం అనేసి ల్యాప్టాప్ని. సో అట్లా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనుకున్నట్టే తను ల్యాప్టాప్ తీసుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా యొక్క బేస్ ఆన్లైన్ స్టోరీ. యాక్చువల్గా నేను చెప్పింది వచ్చి ఓన్లీ బసుల్ జోసెఫ్ ఆ క్యారెక్టర్ యొక్క లైన్ మాత్రమే. సో దాని దాటి ఈ సినిమా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, చాలా విషయాలు జరుగుతాయి. సో ఈ సినిమా అయితే నాకు నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ అండ్ వీళ్ళు తీసిన విధమే. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చి జీతూ జోసెఫ్. దృశ్యం సినిమా తీశారు కదా, సో అతనే. సో దృశ్యం సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో అదేలాగే ఇది కూడా ఒక క్రైమ్ కామెడీ మూవీ. సో ఈ సినిమాలో సస్పెన్స్ ఎక్కువ ఉండదు, థ్రిల్లింగ్గానే ఉండదు, బట్ కామెడీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన మెజారిటీ యాక్టర్స్ వచ్చి కామెడీ యాక్టర్సే, కామెడీగా లీడ్ చేసేవాళ్ళే. సో ఈ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా కామెడీ పర్సన్స్ అయితే ఈ సినిమా చాలా సూపర్గా వర్కౌట్ అయ్యింది అనమాట. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ అనేది లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఏం వేయాలో కరెక్ట్గా యాప్ట్గా వేసాడనమాట. చాలా సూపర్గా అయితే ఉండింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో జీ5 ఓటీటీ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మీ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉండదు. బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ సీన్స్ అలాంటివి అయితే ఏం లేదు. సో మీరు చూడాలంటే మీ ఫ్యామిలీతో చూడండి. ఈ వీకెండ్ ఒక ఫన్ ఫీల్డ్ కామెడీ ఫిలిం చూడాలంటే ఈ ఫిలిం ట్రై చేయండి. సో అంతే ఈ యొక్క నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.